కలియుగ కైలాస క్షేత్రంగా పేరుగాంచిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి నిత్యము భక్తుల చేత ఇక్కడ నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీరాముడు సైతం రావణ వధానంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ స్వామిని దర్శించుకున్నాడని చెబుతారు. మహాప్రాణదీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదీర్ఘతేజం భవానీ సమేతం భజే మంజునాథం. భూమిలోకి చొచ్చుకునిపోయినట్టు కనిపించే మల్లికార్జున స్వామి ఇక్కడ భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన భక్తులు స్వామివారికి శిరస్సు తాకించి మొక్కటం ఇక్కడి విశిష్టత. నాగేంద్రహరాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అంటూ పాడుకునే భక్తులు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి కైలాసంలో శివుని చూసిన అనుభూతిని పొందుతారు. అష్టాదశ పీఠాలలో బ్రాహ్మరీ శక్తిపీఠంగా ఉన్న ఈ ఆలయం శ్రీ భ్రమరాంబామాత ఆలయం. శ్రీ భ్రమరాంబికాదేవి బ్రాహ్మరీ శక్తిపీఠంలో అరుణాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి భక్తుల చేత ఆదిపరాశక్తిగా పూజలందుకుంటోంది. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం రండి. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉంది భ్రమరాంబామాత ఆలయం. ఆలయంలోకి ప్రవేశించడానికి విధిగా మెట్లున్నాయి. ప్రధానాలయం ముందు భాగాన ఉన్న ప్రధాన ద్వారాల మీద అమ్మవారి చిత్రాలన్నీ భ్రమరాంబ అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు వరుస క్రమంలో భ్రమరాంబ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాకారాలన్నీ అందమైన ఆనాటి శిల్పకళా సంపదను ప్రస్ఫుటింపచేస్తాయి.